నాగేశ్వరరావు గారి జీవిత చక్రం. ఇతడు కృష్ణా జిల్లాలోని గుడివాడ తాలూకాలోని రామాపురంలో 1924 సంవత్సరం సెప్టెంబర్ 20వ తారీఖున జన్మించాడు. అన్నపూర్ణతో ఇతనికి పెండ్లి జరిగిన తర్వాత పిల్లలు వెంకట అక్కినేని, నాగార్జున అక్కినేని, ముగ్గురు ఆడపిల్లలు సత్యవతి, నాగసుశీల, సరోజ. అక్కినేని నాగేశ్వరరావు తండ్రి వెంకటరత్నం, తల్లి పున్నమ్మ. ప్రముఖ చిత్ర నిర్మాత ఘంటసాల బలరామయ్య ఏఎన్ఆర్ గారిని విజయవాడలోని రైల్వే స్టేషన్లో చూసి సినిమాకు పరిచయం చేశాడు. సి పుల్లయ్య దర్శకత్వంలో ధర్మపత్ని అనే సినిమాతో అడుగుపెట్టాడు నాగేశ్వరరావు గారు. 75 సంవత్సరాలు సినీ లోకంలో జీవించాడు. 3 ఫిల్మ్ఫేర్ అవార్డులు, పద్మవిభూషణ్, పద్మశ్రీ, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, ఎన్టీఆర్ జాతీయ అవార్డులు, ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్న గొప్ప వ్యక్తి. 1975లో హైదరాబాదులో భార్య పేరుతో అన్నపూర్ణ స్టూడియోను నిర్మించాడు. దీని ద్వారా మొదటి సినిమా కళ్యాణి అనే సినిమా నిర్మించాడు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కలిపి 256 సినిమాల్లో నటించిన అక్కినేని నాగేశ్వరరావు ఒక లెజెండ్. చివరి సినిమా మనం 1966లో విడుదలైన నవరాత్రి సినిమాలో 9 పాత్రలు నటించాడు. దాసన్ నారాయణరావు గారి దర్శకత్వంలో ప్రేమాభిషేకం అనే మూవీని నిర్మించారు. ఇది హైదరాబాదులో 533 రోజులతో రికార్డు సృష్టించింది. బుల్లితెరపై కూడా మట్టి మనసులు, ఒకే ఒక్కడు అనే సీరియల్లో కూడా నటించాడు. గుడివాడ కళాశాలకు భారీ విరాళాలు ఇచ్చినందుకు ఏఎన్ఆర్ అనే కళాశాల అని పేరు కూడా పెట్టారు. ఇతనికి ప్రేమాభిషేకం, ప్రేమ్నగర్, దేవదాసు ఈ సినిమాలు చాలా గొప్ప పేరు తెచ్చిపెట్టాయి. అక్కినేని నాగేశ్వరరావు ఒక మహావృక్షం లాంటి వాడు. ఇప్పుడు ఈ వృక్షం కింద ఎన్నో మొక్కలు పెరిగి పెద్దై ఎన్నో గొప్ప నటనను మనకు అందిస్తున్నారు. వీరి